నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో చోటు చేసుకుంటున్న పరిణామాలు భారత్ భద్రతకు సవాలుగా మారుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ హెచ్చరించారు. పాకిస్తాన్ అనుసరిస్తున్న కొత్త మిలిటరీ వ్యూహాలను, ముఖ్యంగా హైపర్సానిక్ క్షిపణి సాంకేతికపై ఆ దేశం పెడుతున్న దృష్టిని భారత్ ఎంతమాత్రం విస్మరించకూడదని ఆయన స్పష్టం చేశారు. ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూల్లో థరూర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రస్తుతం అసిమెట్రిక్ డిటరెన్స్ అనే కొత్త సైనిక సిద్ధాంతాన్ని అనుసరిస్తోందని థరూర్ వివరించారు. డ్రోన్లు, రాకెట్ల దాడుల తర్వాత ఇప్పుడు వారు హైపర్సానిక్ సాంకేతిక వైపు మరలుతున్నారని, ఇది భారత రక్షణ వ్యవస్థలకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందన్నారు. పాక్ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పటికీ సైన్యం తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఇటువంటి సాహసోపేతమైన మిలిటరీ చర్యలకు పాల్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్లో పెరుగుతున్న అస్థిరత భారత్కు పెద్ద ఆందోళన కలిగించే విషయమని థరూర్ పేర్కొన్నారు. శాంతియుతమైన బంగ్లాదేశ్ భారత ప్రయోజనాలకు అత్యంత అవసరమని, అక్కడ అస్థిరత ఏర్పడితే అది భారత్కు సాఫ్ట్ అండర్ బెల్లీగా మారుతుందని హెచ్చరించారు. ఆ అస్థిరతను అదునుగా తీసుకొని పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ఈశాన్య రాష్ట్రాల్లో ఈ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే ప్రమాదం ఉందని కూడా గుర్తు చేసింది. భారత విదేశాంగ విధానం విషయంలో జాతీయ ఐక్యత ఉండాలని థరూర్ పిలుపునిచ్చారు. ఇది బీజేపీ విదేశాంగ విధానమో, కాంగ్రెస్ విదేశాంగ విధానమో కాదు, ఇది భారత విదేశాంగ విధానమని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ప్రపంచ వేదికపై ఓడిపోతే అది దేశానికి నష్టమని పేర్కొంటూ, భారతదేశం చనిపోతే ఇంకా ఉండేదెవరు అన్న నెహ్రూ మాటలను ఉటంకిస్తూ, తనకు ఎప్పుడూ భారతదేశమే ప్రథమని థరూర్ తన నిబద్ధతను చాటుకున్నారు. జై హింద్.